బ్లాక్ స్టూల్స్. ఈ మధ్యలో ఒక పేషెంట్ హర్రీబర్రీగా చాలా భయపడుతూ నా క్లినిక్కి వచ్చి, సార్ ఒక 2-3 డేస్ నుంచి నాకు స్టూల్స్ వెళ్ళినప్పుడు చాలా బ్లాక్గా కనిపిస్తుంది, అది చూడగానే భయమైంది. సో 2-3 రోజుల నుంచి వెయిట్ చేశాను, కానీ ఇంకా అలానే కనిపిస్తుంది. గూగుల్లో చెక్ చేస్తే ఇది క్యాన్సర్ అని కనబడుతుంది, ఇంకా నాకు భయమై వచ్చేసాను మీ దగ్గరికి అని భయపడుతూ చాలా కంగారు పడుతూ వచ్చాడు. సో నేను అతన్ని కూర్చోబెట్టి హిస్టరీ తీసుకున్నాను. ఇక్కడ మీకు బ్లాక్ స్టూల్స్ రావడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అది నార్మల్ కండిషన్స్లో వస్తుందా, అబ్నార్మల్ కండిషన్స్లో వస్తుందా, ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడవద్దు అనే విషయాల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎర్రా. సో బ్లాక్ స్టూల్స్ అనేవి జనరల్గా 2 రకాల కండిషన్స్ ఉంటాయి బాడీలో, అబ్నార్మల్ అండ్ నార్మల్. ఎప్పుడు నార్మల్ అంటే మీరు తీసుకునే ఫుడ్లో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు ఇది జనరల్లీ కూడా కనిపిస్తుంది, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల. కానీ అబ్నార్మల్ కండిషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ 3 రకాల అబ్నార్మల్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షియస్ స్టేట్స్లో వస్తుంది మీకు బ్లాక్ స్టూల్ అనేది. కొంతమందికి ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ అంటే మీ పేగులలో ఇన్ఫ్లామేషన్ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు బ్లాక్ స్టూల్స్ కనిపిస్తాయి. అండ్ థర్డ్ మ్యాలిగ్నెంట్ స్టేజెస్లో కూడా మీకు బ్లాక్ స్టూల్స్ కనిపిస్తాయి. సో వాట్ ఈజ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్? సో జనరల్లీ అమీబియాసిస్ కానీ లేకపోతే ట్యూబర్క్లోసిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ స్టూల్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ వల్ల కనిపిస్తాయి. సెకండ్ ఏమనుకున్నాము, ఇన్ఫ్లామేటరీ అనుకున్నాము. ఇన్ఫ్లామేటరీ ఎక్కడ ఇన్ఫ్లామేషన్ అవుతుంది, మీ పేగులలో, అంటే మీ చిన్న పేగులో కావచ్చు, లేకపోతే మీ చిన్న పేగులో లేదు పెద్ద పేగులో కొంతమందిలో అల్సర్స్ వస్తాయి. సో ఇలా అల్సర్స్ వచ్చినప్పుడు కూడా మీకు బ్లాక్ స్టూల్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ అనేది జరగడం వల్ల, ఇంటర్నల్ హెమరేజ్ జరగడం వల్ల అది మీ డైజెషన్లో కలిసిపోయి మీ స్టూల్స్లో అది నల్లగా కలిసిపోతుంది, సో నల్లగా అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మ్యాలిగ్నెంట్ స్టేజెస్. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ స్టేజెస్. సో ఇది చాలా తక్కువ మందిలో క్యాన్సర్స్ చూస్తుంటాం కాబట్టి, సో ఫైనల్లీ మీరు ఏదో స్టూల్స్లో నల్లగా కనబడగానే మీరు ఏదో ఎక్కడో చదివేసి చూసేసి వీడియోలు చూసేసి నాకు క్యాన్సర్ వచ్చిందని మీరు కంగారు పడకండి. ఇంకా సెకండ్, ఎప్పుడు నార్మల్. మీకు ఇప్పుడు ఇంతకుముందు నార్మల్ కండిషన్స్లో కూడా బ్లాక్ స్టూల్స్ వస్తాయని చెప్పాను కదా, ఇది ఎప్పుడు అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే ట్యాబ్లెట్స్ ఏంటి అని ఒకసారి గుర్తు చేసుకోండి. వాటిలో ఐరన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా, లేదు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా, లేదు రీసెంట్గా మీరు ఈ బ్లాక్ బెర్రీస్ అని లేకపోతే బ్లాక్ గ్రేప్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే నిన్న మొన్న మీరు ఏదైనా బ్లూబెర్రీస్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు లేదు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నారు. అండ్ ఇంకొంతమందిలో మీకు ఎందుకు ఇట్లా బ్లాక్ స్టూల్స్ కనిపిస్తాయంటే కొంతమంది యాంటాసిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యాంటాసిడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. యాంటాసిడ్స్లో పెప్టోబిస్మల్ అనే యాంటాసిడ్ రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళలో కూడా మనం ఈ బ్లాక్ స్టూల్స్ అనేవి చూస్తున్నాము. కాబట్టి కంగారు పడకుండా బ్లాక్ స్టూల్స్ వచ్చినప్పుడు మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నారా చెక్ చేసుకోండి. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వస్తే మీరు కంగారు పడకండి. అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా కొంతమందిలో ఫైన్. సో ఈ బ్లాక్ స్టూల్స్ అనగానే అసలు స్టూల్స్ ఎలా ఉండాలి, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. మీ స్టూల్స్ అనేవి ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా తిన్న తర్వాత మీ లివర్లోంచి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైల్ మీ డైజెషన్లో కలిసినప్పుడు అప్పుడు మీ స్టూల్స్ అనేవి కొద్దిగా బ్రౌనిష్ కలర్లో మారుతాయి. లైట్ బ్రౌనిష్గా ఉంటాయి కొంతమందిలో, కొంతమంది మీడియం బ్రౌనిష్, కొంతమందికి థిక్ బ్రౌన్గా కూడా కనబడుతుంటుంది. సో ఇట్లా కొద్దిగా బ్రౌన్గా ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ బ్లాక్ స్టూల్స్ వచ్చినప్పుడు మాత్రం మీ డాక్టర్ను కన్సల్ట్ అయితే మంచిది. మీరు ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే మీరు ఖచ్చితంగా వామిటింగ్స్ కానీ లేదు కొంతమందిలో లూజ్ మోషన్స్ కానీ డిజీనెస్ కానీ జనరల్ వీక్నెస్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ మీకు కనబడుతున్నప్పుడు, దాంతోపాటు ఈ బ్లాక్ స్టూల్స్ వస్తున్నప్పుడు మీ డాక్టర్ని ఖచ్చితంగా కలవండి. అండ్ కొంతమందిలో మీకు ఇంకొకటి, కొంతమందికి ఈ బ్లాక్ స్టూల్స్ వచ్చే ముందు ఈ నల్లగా అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మెడికల్ టెర్మినాలజీలో మెలానా అంటాం. సో ఇది కొంతమందిలో చూస్తూ ఉంటాము, డిసీజ్ కేసెస్లో, నాన్ డిసీజ్ కేసెస్లో కూడా చూస్తుంటాము. సో ఇది నాన్ డిసీజా అనేది నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఫుడ్ వల్ల వచ్చిందా, లేదు మీ స్టమక్లో అల్సర్స్ కానీ, కొంతమందిలో మీకు అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజెస్ కానీ ఇట్లాంటివి జిఐటి ట్రాక్ట్ డిసీజెస్ ఏవైనా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ను సంప్రదించాలి. సో ఈ వీడియోలో మీ డౌట్స్ క్లియర్ అయినాయా? క్లియర్ అయితే ఓకే, లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో
మీ కొలీగ్స్తో ఎవరితో అయినా హెల్త్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి.